గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. మన గురుబ్రహ్మ ప్రేక్షకులు చాలామంది 2025 సంవత్సరం నుండి 2026 వరకు ఈ మధ్య కాలంలో నక్షత్ర ఫలాలు చేయమని కోరారండి. మనకి ఉన్న 27 నక్షత్రాలలో 2025 సంవత్సరంలో అనుకూల ఫలితాలనేవి ఎక్కువగా ఉండబోయే 10 నక్షత్ర జాతకులు ఎవరో క్లియర్గా వివరిస్తాను. మొట్టమొదటగా రోహిణీ నక్షత్రం అండి. రోహిణీ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులకు ఈ 2025 సంవత్సరం మాత్రం శ్రీ విశ్వావసునామ సంవత్సరం మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది. ముఖ్యంగా వీరు 2025 సంవత్సరంలో వ్యాపారంలో గణనీయమైనటువంటి లాభాలను పొందుతారు. ఈ సంవత్సరంలో గట్టిగా కష్టపడినట్లయితే మీకు ఉన్న రుణ బాధలు అనేవి తొలగిపోయి ఆర్థికంగా బలోపేతం అవటానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయండి. మీరు ఏ రంగంలో ప్రవేశించినా సరే, ఉద్యోగస్తుల కంటే వ్యాపారస్తులకి కాస్త బెటర్గా ఉంది. ఉద్యోగస్తులైనా సరే మీరు ఏ రంగంలో ఉన్నా ప్రత్యేకమైనటువంటి గుర్తింపునైతే పొందగలుగుతారు. ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయండి. అధికారులు కూడా మీకు బాగా సహకరిస్తారు. కుటుంబ విషయాలు చూసుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య గతం కంటే కొంత అన్యోన్యత అనేది పెరుగుతుంది. అయితే బంధువర్గం వారితో మాత్రం రోహిణీ నక్షత్ర జాతకులకు కొన్ని కలహాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయంగా కూడా అనుకూలమైనటువంటి వార్తలే కనిపిస్తున్నాయి. ఒకవేళ మీకు సంతానం ఉన్నట్లయితే మీ పిల్లల అభివృద్ధి విషయంలో కూడా మంచి ప్రయత్నాలు అనేవి జరుగుతాయండి. శుభ కార్యక్రమాలలో, పుణ్యకార్యాలలో పాల్గొంటారు. పూజ్యులను, గురువులను, బంధువులను కలుసుకుంటారు. ఆర్థిక విషయాలు కనుక పరిశీలించినట్లయితే రోహిణీ నక్షత్ర జాతకులకు అవసరానికి తగిన ఆదాయం అయితే అందుతుందండి. బాగా సంపాదించకపోయినా మీ అవసరానికి తగిన ఆదాయం అయితే దక్కుతుంది. అలాగే ఎవరికైతే అప్పులు ఉన్నాయో మీరు ఈ సంవత్సరంలో గట్టిగా కష్టపడితే అప్పులు కొంతవరకు తీరే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే రుణ సమస్యలు తీరటానికి కూడా 2025 సంవత్సరం అనేది అనుకూల కాలంగా చెప్పవచ్చు. ఒకవేళ కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభిద్దాము అనుకుంటున్నా, భూములు, వాహనాలు, ఇల్లు ఇలాంటి ప్రాపర్టీస్ని కొనుగోలు చేద్దాము అనుకుంటున్నా కావాల్సిన కొత్త రుణాలు కూడా అందుతాయి. ప్రతి వ్యవహారంలో మీరు తెలివిగా వ్యవహరిస్తే 2025 సంవత్సరంలో మాత్రం ఆర్థిక పరంగా లోటు అనేది లేకుండా సాగిపోతుందండి. కాబట్టి రోహిణీ నక్షత్ర జాతకులు ఈ సమయాన్ని సరిగ్గా సద్వినియోగపరుచుకోండి. రెండవ నక్షత్రము మృగశిర నక్షత్రం అండి. ఈ మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలు వృషభ రాశికి చెందితే చివరి 2 పాదాలైనటువంటి 3, 4 పాదాలు మిథున రాశికి చెందుతాయండి. మృగశిర నక్షత్ర జాతకులకు 2025 సంవత్సరం అనేది అదృష్ట కాలంగానే చెప్పవచ్చు. ఈ సంవత్సరం ఆరంభం నుండే మీరు అన్ని విషయాలలో విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేసినా తెలివిగా వ్యవహరించినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి దక్కుతాయండి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలలో కూడా కొంతవరకు అనుకూలమైనటువంటి పరిణామాలే కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయంగా చూసినట్లయితే మృగశిర నక్షత్ర జాతకులకు ఆరోగ్యపరంగా మాత్రం అనవసరమైనటువంటి అనుమానాలు అనేవి వస్తూ ఉంటాయి. అంటే ఒక 2-3 రోజుల నుండి దగ్గు రాగానే ఇది ఏదో అన్నట్లుగా అనుమానం రావటం కానీ, జలుబు చేయంగానే ఇది ఏదో అన్నట్లుగా అనుమానం రావటం కానీ, ఎక్కువగా కంగారు పడటం కానీ జరుగుతుంది. ఆరోగ్య విషయమై అనుమానాలను విడిచిపెట్టి తినే ఆహార విషయంలోనూ, వ్యాయామం చేసే విషయంలోనూ జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. ఈ సంవత్సరం గోచారం ఆధారంగా చూసుకున్నట్లయితే ఎక్కువగా ఇబ్బందులు అనేవి కనిపించట్లేదండి. పాత సమస్యలకి కూడా, పాత అనారోగ్య సమస్యలకి కూడా మంచి వైద్యం అనేది లభిస్తుంది. అయితే కంగారు పడకుండా ఉండాలి. మెయిన్గా కంటికి సంబంధించిన సమస్యలతో కానీ, నరాలకు సంబంధించిన సమస్యలతో కానీ ఎక్కువగా ఇబ్బంది పడతారు. గతం నుండే కంటి సమస్యలు, నరాల సమస్యలు ఉన్నట్లయితే ఈ సంవత్సరంలో కొన్ని అదనపు జాగ్రత్తలు పాటించటం మంచిది. కుటుంబ విషయంగా చూసినట్లయితే అత్తమామలతో కానీ, తల్లిదండ్రులతో కానీ ఎక్కువగా కాలక్షేపం అనేది చేయగలుగుతారు.
ప్రతి విషయంలోనూ కొంతవరకు లాభదాయకంగానే కనిపిస్తుందండి. కాబట్టి మృగశిర నక్షత్ర జాతకులు ఆరోగ్యపరంగా భయాన్ని విడిచిపెట్టి మీకు ఉన్న తెలివితేటలను సరిగ్గా సద్వినియోగపరుచుకుని వృత్తి వ్యాపారాలలో ఎలా ఎదగాలో ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరంలో అయితే మీకు అనుకూల ఫలితాలే సూచిస్తున్నాయి. తరువాత ఆరుద్ర నక్షత్రం అండి. ఈ ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు కూడా మిథున రాశికే చెందుతాయండి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు 2025 సంవత్సరంలో ముఖ్యంగా షేర్ మార్కెట్కి సంబంధించిన వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, షేర్ మార్కెట్లో, స్టాక్ మార్కెట్లో ఏదైనా పెట్టుబడి పెట్టి దాని నుండి లాభాన్ని ఆశిస్తున్నట్లయితే ఎక్కువగా లాభాలు ఉండవు, కానీ నష్టాలు కూడా ఉండవండి. మంచి కాలంగానే చెప్పవచ్చు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాల్లో ఎవరైతే ఉన్నారో, అంటే విద్యాపరంగా విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నవారు కానీ, అక్కడే ఉంటూ గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నవారు కానీ, ఉద్యోగ నిమిత్తం కానీ, వ్యాపార నిమిత్తం కానీ విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో వారికి అనుకూలతలు అనేవి కాస్త తక్కువగా కనబడుతున్నాయండి. ఆరుద్ర నక్షత్రంలో జన్మించి కోర్టు సమస్యలతో కానీ, పోలీసు సమస్యలతో కానీ ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి పనులలో అనుకూల ఫలితాలు అనేవి సూచిస్తున్నాయండి. అంటే ఏదో ఒక రూపంగా కార్యసిద్ధి అనేది చేకూరుతుంది. అయితే ఆరుద్ర నక్షత్ర జాతకులకు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో మాత్రం ధన వ్యయం కాస్త అధికమైనప్పటికీ కూడా కార్యసిద్ధికి అవకాశాలు అనేవి బలంగా ఉన్నాయి. ఆరుద్ర నక్షత్రంలో జన్మించి ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో రైతుల విషయంలో శ్రమ చేసిన దానికి తగిన ప్రతిఫలం అనేది ఉంటుందండి, నష్టం మాత్రం ఉండదు. ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన విద్యార్థులకు ఇంకా అనుకూలమైనటువంటి ఫలితాలు సూచిస్తున్నాయండి. కాబట్టి ఆరుద్ర నక్షత్ర జాతకులు ఆరోగ్య విషయాన్ని జాగ్రత్తగా చూసుకుని ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీ వంతు మీ ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరంలో అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. తర్వాత పుష్యమి నక్షత్రం అండి. ఈ పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు కూడా కర్కాటక రాశికి చెందుతాయండి. పుష్యమి నక్షత్ర జాతకులకు 2025 సంవత్సరంలో కార్య విజయం అనేది లభిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారికి ఏదో ఒక రూపంలో విజయాన్ని సాధించే అవకాశాలు అనేవి ఉంటాయండి. మంచి కాలంగా చెప్పవచ్చు. అలాగే స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్నవారికి శుభ పరిణామాలు అనేవి ఉంటాయి. ప్రతి ఒక్క విషయంలోనూ అడ్డుపడేవారితో పాటుగా ఎక్కువ మంది సహకరించేవారు కూడా ఉంటారు. విద్యార్థులకు ఆశించిన స్థాయి ఫలితాలు రావు, కానీ మొత్తం మీద అయితే అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి. అంటే విద్యార్థులు ఎక్స్పెక్ట్ చేసినంత ఫలితాలు లేకపోయినా వారి కష్టానికి తగిన ప్రతిఫలం అయితే లభిస్తుందండి. రైతుల విషయంలో అంతా శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మెయిన్గా కర్కాటక రాశి పుష్యమి నక్షత్రంలో జన్మించి ఎవరైతే జంతువులను, పక్షులను సంరక్షిస్తున్నారో, వాటిని పెంచుతున్నారో వారికి లాభదాయకమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. అలానే కర్కాటక రాశి పుష్యమి నక్షత్రంలో జన్మించి వివాహం కాని వారి వివాహ ప్రయత్నాల్లో విజయాలను సాధించే అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి పుష్యమి నక్షత్ర జాతకులు 2025 సంవత్సరంలో అష్టమ శని అనేది వీడిపోతుంది. కాబట్టి బద్ధకాన్ని విడిచిపెట్టి మీ వంతు మీ ప్రయత్నం చేసినట్లయితే విజయాన్ని సాధించే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. తర్వాత హస్త నక్షత్రం అండి. 2025 సంవత్సరంలో కన్యా రాశి హస్త నక్షత్రంలో జన్మించిన వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ఈ హస్త నక్షత్రంలోని 4 పాదాలు కూడా కన్యా రాశికే చెందుతాయండి. హస్త నక్షత్రంలో జన్మించి ఎవరికైతే సంతానం ఉందో, పిల్లలు ఉన్నారో వారి అభివృద్ధికి సంబంధించిన వార్తలు మీరు తరచుగా వింటారు. ఈ సంవత్సరంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుందండి. గతంలో ఉన్న సమస్యలకు పరిష్కార మార్గాలు అనేవి లభిస్తాయి. ధనధాన్య వృద్ధి ఉంటుంది అని చెప్పవచ్చు. మెయిన్గా మీకు సంబంధించిన వార్తల కంటే కూడా మీ సంతానానికి సంబంధించిన వార్తలు మీ ఆనందానికి కారణమవుతాయండి. కులానికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తారు. బంధువుల యొక్క సహాయ సహకారాలు అనేవి లభిస్తాయండి. సామాజికంగా 2025 సంవత్సరం అనేది గౌరవ మర్యాదలు పెరిగే కాలంగా చెప్పవచ్చు హస్త నక్షత్ర జాతకులకు. ఆర్థిక విషయాలు కనుక పరిశీలించినట్లయితే
మే మాసం వరకు అనుకూలంగానే ఉంటాయండి. మీరు చేసిన శ్రమకు తగిన ఆర్థిక లాభాలు అనేవి అందుతాయి. పాత రుణాలు తీర్చటంలో, అలాగే మీ అవసరానికి కావాల్సిన కొత్త రుణాలను పొందటంలో కూడా మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా సంతాన సంబంధిత విషయంలోనూ, రెండవది సమాజంలో గౌరవం విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఎక్కువగా గోచరిస్తున్నాయి హస్త నక్షత్ర జాతకులకు. కాబట్టి హస్త నక్షత్రంలో జన్మించిన వారు ఈ 2025 సంవత్సరంలో కొద్దిగా గట్టిగా కష్టపడినట్లయితే మీరు అనుకున్న స్థాయిలో విజయాన్ని సాధించే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. తర్వాత చిత్తా నక్షత్రం అండి. చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందితే 3, 4 పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందుతారండి. ఈ చిత్తా నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులకు కూడా 2025 సంవత్సరంలో 27 నక్షత్రాల్లో కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో ట్రాన్స్ఫర్ ప్రయత్నాలు మీరు జాగ్రత్తగా చేసినట్లయితే మీరు అనుకున్న ప్రదేశానికి బదిలీ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలానే ఉద్యోగంలో మంచి మార్పులకు కూడా కాలం అనేది అనుకూలం అవుతుందండి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అనుకూల స్థితి అనేది ఉంటుంది. ఎప్పటి నుండో ఆగిపోయిన పనులు కానీ, ఉండిపోయిన వ్యాపార సమస్యలు కానీ, ప్రభుత్వ తరపు సమస్యలు కానీ ఈ సంవత్సరంలో సానుకూలంగా పూర్తయ్యే అవకాశాలు అనేవి బలంగా సూచిస్తున్నాయండి. కుటుంబ విషయాలు కనుక చూసినట్లయితే చిత్తా నక్షత్రంలో జన్మించిన పురుషులకు మెయిన్గా భార్య తరపు బంధువులతో చిన్న చిన్న విరోధాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా మెలగండి, తెలివిగా నిర్ణయాలను తీసుకోండి. ఆరోగ్య విషయంలో అయితే అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి 2025 సంవత్సరంలో మాత్రం ఖచ్చితంగా కొంత మేరకు అయితే ఉపశమనం అనేది లభిస్తుంది. ముఖ్యంగా చిత్తా నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు ఈ కాలం అనేది బాగా యోగదాయకంగా ఉంటుంది. అంటే పురుషుల కంటే కూడా స్త్రీలకు ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుందండి. 2025 సంవత్సరంలో వ్యాపారం మొదలుపెట్టిన వారికి కానీ, వ్యాపారాన్ని కొనసాగిస్తున్న వారికి కానీ గణనీయమైనటువంటి లాభాలు అయితే దక్కుతాయి. రుణ బాధలు అనేవి కాస్త తగ్గి ఆర్థికంగా బలోపేతమవుతారు. మీరు ఏ రంగంలో ప్రవేశించినా సరే కొంతవరకు మీకు గుర్తింపు అనేది పెరుగుతుంది. కుటుంబ విషయాలు కనుక చూసినట్లయితే చిత్తా నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులకు భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కానీ ఇంతకుముందు చెప్పినట్లుగా మెయిన్గా చిత్తా నక్షత్రంలో జన్మించిన మగవారు, పెళ్ళైన మగవారు ఎవరైతే ఉన్నారో వారి భార్య తరపు బంధువుల విషయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. శుభ కార్యక్రమాల నిమిత్తం కానీ, పుణ్యకార్య నిమిత్తంగా ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అయితే ఆ ప్రయాణాలు అనేవి యోగదాయకంగా ఉంటాయి. చిత్తా నక్షత్రంలో జన్మించి ఈ సంవత్సరంలో స్థలాలను ఎవరైతే కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో, వ్యవసాయ భూమిని కానీ, ప్లాట్లు కానీ ఎవరైతే కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో మీకు కాస్త ఆలస్యంగా అనిపించినప్పటికీ కూడా చివరికి కార్యసిద్ధి మీదే అవుతుందండి. కాబట్టి స్థిరాస్తిని కొనుగోలు చేద్దాము అనుకుంటున్న చిత్తా నక్షత్ర జాతకులు కొంచెం ఓపిక పట్టినట్టయితే ఆర్థికంగా అనుకూలమైనటువంటి ఫలితాలే దక్కుతాయి. తర్వాత శ్రవణ నక్షత్రం అండి. 2025 సంవత్సరంలో 27 నక్షత్రాలలో అనుకూలమైనటువంటి గోచారం చూపిస్తుంది శ్రవణ నక్షత్ర జాతకులకు కూడా. ముఖ్యంగా ఆర్థిక పరంగా బాగుంటుందండి. మరీ ఎక్కువగా లాభాలు సూచించనప్పటికీ కూడా, వ్యయం అనేది ఎక్కువగా ఉండినప్పటికీ కూడా మీకు ఈ సంవత్సరంలో పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఎక్కువగా డబ్బుని కూడబెట్టకపోయినా గతంలో మీకు ఉన్న రుణాలు ఏవైతే ఉన్నాయో, రుణ బాధలు ఎవరికైతే ఉన్నాయో వారికి కొంతవరకు రుణ బాధలు అనేవి తీరే అవకాశాలు ఉన్నాయి. దానితో పాటుగా ఒకవేళ శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారికి పెళ్లి ప్రయత్నాలు కలిసి రాకపోయినా, లేదా శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారి కుటుంబ సభ్యులకు పెళ్లి ప్రయత్నాలు కలిసి రాకపోయినా 2025 సంవత్సరంలో మాత్రం వారి కుటుంబ సభ్యులకి కానీ లేదా వీరికి కానీ పెళ్లి జరిగే అవకాశాలు, ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. ఆర్థికంగా బాగా సంపాదించలేకపోయినా ఆర్థికంగా మాత్రం స్థిరత్వాన్ని అయితే సూచిస్తుంది. 2025 సంవత్సరం మార్చి 28వ తారీఖుతో శ్రవణ నక్షత్ర జాతకులకు ఏలినాటి శని అనేది పూర్తయిపోతుందండి. ఆ తర్వాత మీకు కాస్త ఫ్రీడమ్ అనేది లభిస్తుంది.
వ్యాపారాలు చేసేవారికి, పెట్టుబడులు పెట్టేవారికి పురోగతి అనేది సాధ్యమవుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరంలో శ్రవణ నక్షత్ర జాతకులకు అన్ని విధాలుగా శుభదాయకంగా ఉంటుందండి. ముఖ్యంగా పాత రుణాలను తీర్చే విషయంలో అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ అవసరమైతే కొత్త రుణాలు కూడా త్వరగా పొందే అవకాశాలు ఉన్నాయి. గ్రహచారం అనేది బాగానే ఉంది. తరచుగా శుభవార్తలను వింటారు. గురువులను, పూజ్యులను కలుస్తారు. శ్రవణ నక్షత్రంలో జన్మించి ఎవరైతే చదువుకుంటున్నారో విద్యపై ఆసక్తి అనేది పెరుగుతుందండి. ఆరోగ్య విషయంగా పెద్దగా ఇబ్బందులు అయితే సూచించట్లేదు. ఒకవేళ ఏదైనా పాత సమస్యలు కనుక మీకు ఉన్నట్లయితే, పాత అనారోగ్య సమస్యలు కనుక ఉన్నట్లయితే మంచి వైద్యం అనేది లభిస్తుంది. బాగా జాగ్రత్తలు వహిస్తారు. ఏలినాటి శని సమయంలో దాదాపు 7.5 సంవత్సరాలు పైనే ఏలినాటి శనిని అనుభవించారు ఈ మకర రాశి వారు. ఈ 7.5 నుండి 8 సంవత్సరాల సమయంలో మీరు ఏదైతే జీవిత పాఠాలను నేర్చుకున్నారో అవన్నీ మైండ్లో పెట్టుకుని చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకుంటారు. శ్రవణ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు అన్ని రంగాలలో కూడా కొంచెం మెరుగైన అభివృద్ధి అనేది ఉంటుందండి. ప్రధానంగా గురుబలం దృష్ట్యా కుటుంబ విషయాలలో మంచి విజయాలను అందుకుంటారు. అలంకరణకు సంబంధించిన వస్తువులు కొనుగోలు విషయంలో అయితే మీ కోరిక అనేది నెరవేరుతుందండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే 2025 సంవత్సరంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో శ్రవణ నక్షత్ర జాతకులకు అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. తర్వాత మూలా నక్షత్రం అండి. ఈ మూలా నక్షత్రంలోని 4 పాదాలు కూడా ధనస్సు రాశికే చెందుతాయి. వీరికి ఎలా ఉండబోతుందంటే, మూలా నక్షత్ర జాతకులకు 2025 సంవత్సరం మార్చి 28వ తారీఖు తర్వాత నుండి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం, అనగా శని భగవానుడు మీ 4వ స్థానమైనటువంటి మీనరాశిలో సంచరించిన కుటుంబ విషయంలో మాత్రం అనుకూలమైనటువంటి గోచారం అనేది సూచిస్తుందండి. అయితే డబ్బు విషయమై కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో, మూలా నక్షత్రంలో జన్మించి ఎవరైతే గర్భం దాల్చారో వారు మార్చి మాసం తర్వాత నుండి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. అలానే మీకు అననుకూలంగా ఉంటుంది అని కాదండి, ఇది కేవలం జాగ్రత్తలు మాత్రమే. ధనస్సు రాశిలోని మిగిలిన 2 నక్షత్రాల వారితో పోల్చినట్లయితే మూలా నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం కాస్త బెటర్గా ఉంటుంది. శని భగవానుడు 4వ స్థానంలో వచ్చినంత మాత్రాన మీ ఫలితాలన్నీ కూడా అననుకూలంగా మారిపోతాయని కాదు. ఈ నక్షత్రంలో జన్మించిన ముఖ్యంగా స్త్రీలకు ఆరోగ్యం అనేది కాస్త అనుకూలంగా ఉంటుందండి. మంచి గౌరవ మర్యాదలను పొందుతారు. అయితే డబ్బు విషయంలో మాత్రం ఇతరుల యొక్క జోక్యం లేకుండా మీరు చూసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి వాతావరణం అనేది సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది సాధారణంగా ఉంటుందండి. అయితే గత సమస్యలకు మాత్రం పరిష్కార మార్గాలు అనేవి లభిస్తాయి. ధనధాన్య వృద్ధి బాగా ఉండటం చేత మూలా నక్షత్ర జాతకుల యొక్క ఆనందానికి కారణమవుతుందండి. కొత్త వెంచర్లు మొదలు పెట్టుకోవాలనుకున్నా, లేదా దేనిపైనైనా పెట్టుబడి పెడదాము అనుకుంటున్నా 2025 సంవత్సరం జనవరి మాసం నుండి 2025 సంవత్సరం మార్చి మాసం వరకు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. మార్చి మాసం తర్వాత నుండి కొద్దిగా అనుకూల ఫలితాలు అనేవి కేవలం డబ్బు విషయంలో మాత్రం తగ్గుతాయండి. కుటుంబంలో వాతావరణం అనేది బాగానే ఉంటుంది. అయితే మూలా నక్షత్ర జాతకులు సుఖంగా ఉండటానికి 2025 సంవత్సరంలో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నా కుటుంబం, నేను, నా భర్త, నా భార్య, నా తల్లిదండ్రులు, నా అత్తమామలు, నా పిల్లలు, అంతవరకే తప్ప బయట వారు ఏమన్నా పట్టించుకోకుండా ఉన్నట్లయితే సుఖంగా సాగిపోతుంది. ఆర్థిక విషయాలను కనుక పరిశీలించినట్లయితే ఆదాయం బాగానే ఉంటుంది. అయితే ఆలస్యంగా అందుతుందండి. డబ్బు అనేది మీ చేతికి ఆలస్యంగా అందే అవకాశాలు ఉంటాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ధనుసు రాశిలో మూలా నక్షత్ర జాతకులకు అనుకూలంగా ఉంటుందండి 2025 సంవత్సరం అనేది. తరువాత అనురాధ నక్షత్రం. ఈ అనురాధ నక్షత్రంలో 4 పాదాలు కూడా వృశ్చిక రాశికే చెందుతాయి. అనురాధ నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులకు
డబ్బు కన్నా కుటుంబ వ్యవహారాల కంటే కూడా ఎవరికైతే వివాహం కాలేదు, ఇప్పటి వరకు వివాహ ప్రయత్నాలు చేస్తున్నా వివాహం కాని పరిస్థితులు కనుక ఉన్నట్లయితే వారికి ముఖ్యంగా అనుకూలంగా ఉంటుందండి. వివాహం జరిగే అవకాశాలు ఉంటాయి. మీకు లేదా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరికి వివాహం జరిగే అవకాశాలు, ఇంట్లో శుభ కార్యక్రమాలు అనేవి చేపట్టే అవకాశాలు ఉంటాయి. వృశ్చిక రాశి అనురాధ నక్షత్రంలో జన్మించిన వారు బాగా ఎక్కువగా సంపాదించలేనప్పటికీ కూడా ఈ సంవత్సరంలో సంపాదించిన దాంతో గతంలో ఉన్న అప్పులను తీర్చగలుగుతారు. దానితో పాటుగా వారి కష్టానికి తగిన ప్రతిఫలం అయితే తప్పకుండా లభిస్తుందండి. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి ఈ అనురాధ నక్షత్రం అనేది వృశ్చిక రాశిలో ఒక నక్షత్రం. 2025 సంవత్సరం మార్చి 28వ తారీఖు తర్వాత నుండి వీరికి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది పూర్తిగా పోతుంది. కాబట్టి ఒక రకంగా మంచి ఫలితాలు రాబోతున్నాయి అని చెప్పవచ్చండి. ఖర్చులను కనుక మీరు సరైన పద్ధతిలో నియంత్రించగలిగితే, మితభాష మాట్లాడితే, ఓర్పుగా కనుక ఉన్నట్లయితే, దూకుడుతనం అనేది తగ్గించుకున్నట్లయితే 2025 సంవత్సరం అనేది బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పవచ్చండి. శని భగవానుడి యొక్క చెడు ప్రభావం అనేది పోతుంది అంటేనే అదొక పాజిటివ్ పాయింట్గా చెప్పవచ్చు. దానితో పాటుగా గతంలో కంటే కూడా ఈ సంవత్సరం నుండి, మెయిన్గా మార్చ్ మాసం తర్వాత నుండి మీకు మనుషులు ఎక్కువగా సహాయ సహకారాలను అందిస్తారండి. కాబట్టి అనురాధ నక్షత్ర జాతకులకు కూడా 2025 సంవత్సరం నుండి 2026 వరకు బాగుంటుంది అని చెప్పవచ్చు. 10వ నక్షత్రము ఆశ్లేష నక్షత్రం అండి. ఈ ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదాలు కూడా కర్కాటక రాశికి చెందుతాయి. కర్కాటక రాశి వారికి 2025 సంవత్సరం మార్చి 28వ తారీఖు తర్వాత నుండి అష్టమ శని యొక్క ప్రభావం అనేది పూర్తిగా పోతుందండి. అంటే శని యొక్క చెడు ప్రభావం నుండి బయటపడగలుగుతారు. ముఖ్యంగా ఆశ్లేష నక్షత్రంలో జన్మించి ఎవరైతే సంతాన ప్రయత్నాలు చేస్తున్నారో లేదా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలంగా ఉంటుందండి. సుఖప్రసవం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇబ్బందికర ఘటనలు అయితే సూచించట్లేదండి. అలానే స్టాక్ మార్కెట్లలో కానీ షేర్ మార్కెట్లలో కానీ ఎవరైతే పెట్టుబడి పెట్టి దాని నుండి లాభాలను ఎవరైతే పొందుతారో క్రమక్రమంగా వారు లాభ మార్గం వైపు ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే గతంలో ఉన్న సమస్యల నుండి ఆశ్లేష నక్షత్ర జాతకులు బయటపడతారు అని చెప్పవచ్చు. అలానే విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఎవరైతే ఉన్నారో వారికి చక్కటి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయండి. కార్య విజయం అనేది లభిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ఉన్న వారికి కూడా ఏదో ఒక రూపంలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. గతం కంటే కాస్త బెటర్ రిజల్ట్సే ఉంటాయని చెప్పవచ్చు. అలానే స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి కూడా శుభ పరిణామాలు అనేవి చోటు చేసుకుంటాయి. ఆశ్లేష నక్షత్రంలో జన్మించి ఎవరైతే పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం అయ్యే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి 27 నక్షత్రాలలో ఆశ్లేష నక్షత్ర జాతకులకి కూడా 2025 సంవత్సరంలో అనుకూల ఫలితాలు అనేవి చోటు చేసుకుంటున్నాయి. మొత్తం మీద ఆశ్లేష, అనురాధ నక్షత్రం, మూల, శ్రవణ నక్షత్రం, చిత్తా నక్షత్రం, హస్తా నక్షత్రం, పుష్యమి నక్షత్రం, ఆరుద్ర, మృగశిర, అలానే రోహిణీ నక్షత్రంలో జన్మించిన వారికి 2025 నుండి 2026 వరకు అనుకూల గోచారం అనేది సూచిస్తుంది.